అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, వరదలు పోటెత్తుతున్నాయి. ఇటు కర్ణాటక, అటు తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసేటువంటి వర్షానికి శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుతుంది. ఇప్పటికే 10 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్కి నీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా చెన్నై నుంచి సూరత్ వరకు చేపట్టేటువంటి 12 రోడ్స్ నిర్మాణం ఏదైతుందో ఈ నిర్మాణం వల్ల హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకి సకాలంలో రావాల్సినటువంటి ఎత్తిపోతల పథకం నీరు పంపింగ్ చేసేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రైతు సంఘాలు. మనతో మాట్లాడడానికి వెళ్ళున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది, దిగువకి విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టుల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి, ఇక్కడ రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? రాయలసీమకు సంబంధించి ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రిలేటర్ నుంచి నీటి పంపిణీ జరుగుతుంది. ఎస్ఆర్బీసీకి పోవాలన్నా, తెలుగంగకు పోవాలన్నా, గాలేరు నగరికి పోవాలన్నా, కేసీ కెనాల్కి పోవాలన్నా ప్రధానంగా పోతిరెడ్డిపాడు హెడ్ రిలేటర్ నుంచి పోవాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రిలేటర్ నుంచి నీళ్లు పోవాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీళ్లు ఉంటేనే అక్కడ నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ పోతిరెడ్డిపాడు హెడ్ రిలేటర్ అనేది 841 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మనం లెక్కేసి 841 అడుగుల ఎత్తులో ఉంది. కాబట్టి అక్కడ 54 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డి హెడ్ రిలేటర్కు రెగ్యులర్గా 7,000 క్యూసెక్కుల కంటే ఎక్కువ నీళ్లు వదలడానికి వీలు లేదు. ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు సంబంధించి గండి కొట్టేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఆ రకంగా ఈ నెల ఆఖరి దాకా అక్కడ కాంట్రాక్ట్ పని పూర్తి చేయాలనేసి కమిట్మెంట్ జలవనరుల శాఖ ఇచ్చారు, పూర్తి కాలేదు. మరి నీళ్లు మాత్రం దిగుకెళ్ళిపోతున్నాయి. ఈ హెచ్ఎన్ఎస్ఎస్ పరిస్థితి ఏంటి? ఇది హంద్రీ నివా సుజల స్రవంతి అనేటువంటిది మల్యాల దగ్గర పెట్టినటువంటి ఒక ఎత్తిపోతల పథకం. ఇది కూడా ప్రధానంగా తుంగభద్ర నదికి సంబంధించినటువంటి ప్రాంతంలో పెట్టినటువంటి ఎత్తిపోతల పథకం. అక్కడ 12 పంపులు ఉన్నాయి. 12 పంపుల్లో కనీసం 6 పంపులు నిరంతరం ఆడాలి, కానీ మిగిలినటువంటి రిజర్వ్లో ఉండాలి. అసలు హెచ్ఎన్ఎస్ కాలువకు సంబంధించినంతవరకు కూడా దాని కింద కూడా కర్నూలు జిల్లాలో 80 టీఎంసీలు, అనంతపురం 80,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 3 లక్షల చిల్లర ఎకరాలు, కడప జిల్లాలో 40,000 ఎకరాలు, అదేవిధంగా చిత్తూరు జిల్లాకు 70,000 ఎకరాలు, మొత్తం 6 లక్షల ఎకరాలకు నీటిపారుదల కల్పించాలని, కొన్ని వందల చెరువులకు నింపాలని, త్రాగునీరుకు సాగునీరుకు ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటిది హంద్రీ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ. ఇప్పుడు ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు సంబంధించి గార్గేపురం పైన 1 కిలోమీటర్ దూరంలో హంద్రీ నీవ కాలువ ప్రవహిస్తుంది. హంద్రీ నీవ కాలువ అంతకుముందు ఉన్నటువంటి మామూలు రోడ్లో దాన్ని కట్ చేసి పోతున్నటువంటిది. అక్కడ ఈ ఎన్ఎస్ఎస్ఎస్ వాళ్ళు చెన్నై నుంచి సూరత్కు తీసుకుపోయేటటువంటి హైవే లెవెల్ రోడ్ల కోసం అని చెప్పని ఆ రోడ్డుకు పైన హెచ్ఎన్ఎస్ఎస్ కాలువని మట్టితో పూడ్చారు. ఆ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువని మట్టితో పూడ్చారు. ఆ మట్టితో పూడ్చినటువంటి నిజంగా చెప్పాలంటే మే నెల ఆఖరికల్లా పూర్తి చేయాలి. వాస్తవం చెప్పాలంటే అది ఇక్కడ ఉండేటువంటి యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్యవేక్షణ లేకపోవడము, అది హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి. ఈరోజు కూడా నిన్నగాక మొన్న మేము రాయలసీమ సాగునీటి సంబంధించి డేవిడు రవి గారు, అదేవిధంగానే రామకృష్ణారెడ్డి, సిపిఐ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, అదే ఇతర ప్రజా సంఘాల వాళ్ళందరం కూడా అక్కడ మొట్టమొదటి మేము దర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఫోటోల ద్వారా తెలియజేస్తూ, మీరు వెంటనే ఇప్పుడు ఈ సీజన్ ప్రారంభమైంది, ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, ఇప్పుడు గాన నీళ్లు రాకపోతే 1 నెల ఆలస్యమైందనంటే సమయానికి లేకపోతే సంకనాకన అన్నట్లు ఇప్పుడు రైతులు ఎదురు చూస్తున్నారు నీళ్ళ కోసం. ఇప్పటికీ వర్షాలు సక్రమంగా లేక వస్తున్నటువంటి యొక్క నీళ్ళను కూడా ఉపయోగించుకోలేని దరిద్రం ఉంది. దీనికి ఈ యొక్క యంత్రాంగం అంతా కూడా నిర్లక్ష్యాన్ని మేము గ్రహిస్తూ మొన్న అక్కడ ధర్నా కార్యక్రమం కూడా చేశాం. వాళ్ళు ఏమిటంటే వాళ్ళతో కూడా మాట్లాడాం. మీరు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన 2-3 రోజుల్లోనే ఈ కాలువలో ఉండేటువంటి యొక్క మట్టిని తీసి నీళ్లు పోసి ఏర్పాటు చేయాలని చెప్పని, అట్లా చేయని పక్షంలో మేము రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున హైవేలను దిగ్బంధం చేస్తామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. డేవిడ్ గారు, మీరు చెప్పండి, హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించినటువంటి కాల్వకు సంబంధించి ఇప్పటికీ అడ్డంకులు ఏర్పడ్డాయి, దిగువకు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాం, చెన్నై టు సూరత్కు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నటువంటి ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని ఎట్లా చూడాలి? జనవరుల శాఖ అలసత్వాన్ని ఎట్లా? ఇది పూర్తిగా రైతుల పట్ల ప్రభుత్వ అధికారులు మరియు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం. ఎందుకంటే
రాయలసీమకు ప్రధానమైనటువంటి జీవనాధారము అనేటువంటిది కృష్ణానది. ఆ కృష్ణానది నుంచి గాలేరు నగరి హంద్రినివా ప్రాజెక్టు నుండి రాయలసీమ మొత్తానికి నీళ్ళు ఇవ్వాలనేది ఒక ప్రభుత్వం యొక్క సంకల్పం. అయితే వీళ్ళు ఇచ్చే నీళ్ళలో కేటాయింపుల్లోనే తక్కువ కేటాయింపులు జరిగినవి. ఆ కేటాయింపుల్లో ఇచ్చే నీళ్ళు కూడా బ్యాక్ వాటరే. ఆ బ్యాక్ వాటర్ కూడా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు లేవు, మనకు ఎగువ ప్రాంతంలోనే వర్షాలు ఉన్నాయి. ఆ నీటిని మాత్రం మనం ఎంత ఒడిసి పట్టుకొని ఉపయోగించుకోవాలంటే అన్ని ఉపయోగించుకోవాలా. అయితే ఇక్కడ ఈ కాలువకు అడ్డంగా మన్ను వేయడం వల్ల, రోడ్డు వేయడం వల్ల ఇప్పుడు 10 గేట్లు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎత్తాల్సిన పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ నీళ్ళని, ఆ బ్యాక్ వాటర్ని ఇక్కడ వదిలినట్టయింటే ఈరోజు రాయలసీమ కుప్పం వరకు, అంటే ఇప్పుడు ప్రధాన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం వరకు ఈ నీళ్లు పోవాల్సినటువంటి హంద్రినివా నీళ్ళు పోవాల్సినటువంటి పరిస్థితి. ఇది నాకు తెలిసి 5-6 నెలల కిందటి నుండి ఈ రోడ్డు వర్కు, అంటే గత సంవత్సరం నుంచి రోడ్డు వర్క్ జరుగుతున్న, మొన్న సమ్మర్ మనకు ఫిబ్రవరి మాసంలో దీన్ని క్లోజ్ చేసినారు. మళ్ళీ ఈ ఫిబ్రవరి మాసం అంటే దగ్గర దగ్గర 7 నెలలు. ఈ 7 నెలల కాలంలో దాన్ని పూర్తి చేయకపోవడము, రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లు వాళ్ళు కానీ, లేకపోతే కలెక్టర్లు కానీ, ఆఫీసర్స్ మొత్తం అదే రోడ్లో తిరుగుతుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు. మళ్ళీ ఆ మాత్రం గమనించకుండా అంత నిర్లక్ష్యంగా పోవడం అనేది చాలా విడ్డూరకరం. రహదారుల అభివృద్ధి జరగాలి మరి ఈ రోడ్డు వేయడం తప్పంటారా? జాతీయ రహదారులు అభివృద్ధి జరగకూడదని మేమేం అనలేం. అది వేసిందే మొన్న కొత్తది, అంటే ఆ నది కట్టేటప్పుడే కొత్త బ్రిడ్జి 2012లో ప్రారంభం చేసినారు. అది కాలువ 2012లోనే కదా అది అక్కడ బ్రిడ్జి కట్టినారు కదా. ఆ బ్రిడ్జిని ఉపయోగించుకుంటూ నువ్వు కొత్త బ్రిడ్జిలు వేయాలా. ఆ బ్రిడ్జిని కంప్లీట్ కూలగొట్టేసి కొత్త బ్రిడ్జిని మొదలు పెట్టడం ఏంది? దాంట్లో ఉండి అది వాడుకుంటుండ్రు కదా. నువ్వు వాడుకుంటున్న ఇప్పుడు అది ఇవి వేసిన తర్వాత దాన్ని పడగొట్టింటే బాగుంటుండేది. దాన్ని పగలగొట్టేసి దీన్ని బూర్చి మళ్ళీ దాన్ని కొత్త వేయాలనేది లేట్ ప్రాసెస్. ఇప్పుడు ఈరోజు పేపర్లో ఇచ్చినాడు, ఏమని ఇచ్చినాడు, మేము పైపులు వేస్తాం. నిజంగా పైపుల నుంచి అన్నుట్టి నీళ్ళు పోతాయా? ఇప్పుడే కాలువలు చాలా సన్నగా ఉన్నవి, అంటే కేటాయించిన నీళ్ళ కంటే నీళ్ళు కాలువలో చాలా తక్కువ పోతున్నాయి, వెడల్పులు లేవు. ఇప్పుడు మళ్ళీ నేను పైపులు వేస్తా అంటే అది చాలా తక్కువ నాకు తెలిసి. దాదాపు ఎందుకంటే గతంలోనే వీళ్ళే చెప్పినారు, మేము దాదాపు రాయలసీమలో 120 చెరువులకు నీళ్లు నింపుతామని. ఈ రకంగా పోతే 120 చెరువులకు కాదు కదా, ఒక 4-5 చెరువులకు కూడా నీళ్లు నింపే పరిస్థితి మాత్రం లేదు. కాబట్టి మేము పాలకుల్ని విమర్శిస్తలేము, ప్రభుత్వ అధికారులను విమర్శిస్తలేము. మీరు మిమ్మల్ని విమర్శించకుండా చూసుకోండి రైతులు అనేది మా బాధ. రైతు సంఘ నాయకులు కూడా చెప్తున్నారు, జాతీయ రహదారుల నిర్మాణం జరగాల్సిందే, అలా అనేసి ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేసి రాయలసీమకి జలాధారమైనటువంటి మనం మలయాళ ఎత్తిపోతల పథకం ప్రారంభం మొదలుకొని జీడిపల్లి వరకు అటు కుప్పం వరకు దాకా వెళ్ళేటువంటి ఈ హంద్రినివాకు సంబంధించినటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి బ్రిడ్జిని కూల్చేశారు. దాని ద్వారా ఎగువ ఇక్కడ ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ రావాల్సినవి మనం వర్షి పట్టుకునేటువంటి పరిస్థితి లేదు, దిగువకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగానికి ఈ రాయలసీమ ప్రాంతంలో సుమారు 6 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అధికారులు మేల్కొనాలి, తక్షణమే అక్కడ తాత్కాలికంగా ప్రత్యామ్నాయ పనులు చేపట్టాలనేసి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. హంద్రి సుజల స్రవంతి పథకం ద్వారా 2200 క్యూసెక్కుల నీళ్లు రాయలసీమ జిల్లాలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలో దాకపోతుంది. కాలం 212 కిలోమీటర్లు. ఈ 212 కిలోమీటర్లు కూడా ఉన్న నీళ్లు పోయేటువంటి ఈ కాలం ద్వారా 6000 ఎకరాలకి ఇక స్థానికంగా పడతారు. టోటల్గా 6 లక్షల ఎకరాలకు పడతారు. ఈ 6 లక్షల ఎకరాల్లో కర్నూలు జిల్లాలో కూడా ఒక 81,000 ఎకరాల్లో కర్నూలు జిల్లాలో ఈ కాలువ ద్వారా సాగు అవుతుంది, పట్టణం నీళ్ళు వస్తాయి. శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా 885 అడుగులకి పూర్తిగా నీటి మట్టం చేరి గేట్లు కూడా కిందికి ఎత్తేసారు. ఇంత నీళ్లు ఉంటే కూడా పంట పొలాలకు నీళ్ళు ఇవ్వమంటే ఈ కాలువ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వడం లేదు. ఎందుకంటే సూరత్ టు చెన్నై పోయే రోడ్డు కర్నూలు పక్కనే కోట్కూరు దగ్గర ఆ బ్రిడ్జి పనులు నడుస్తున్నాయి. ఇరిగేషన్ వాళ్ళు కూడా చెప్పారు, మీరు జూలై కల్లా పూర్తి చేసుకోవాలా, నీళ్ళు వస్తాయని చెప్పారు. కానీ కాంట్రాక్ట్ ఇంతవరకు పూర్తి చేయలేదు. ఈ హంద్రినివా కాలువ పైన పోయే బ్రిడ్జిని పూర్తి చేయలేదు. తద్వారా కాలువలో మట్టి, పైపులు అంతా అడ్డంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని బట్టి వాళ్ళు ఈ హంద్రినివా ప్రధాన కాలువ సంబంధించిన ఎస్సీ గారు ఏమంటున్నారు, మేము నీళ్లు విడుదల చేయలేకపోతున్నాం, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అని అంటున్నారు. ఇప్పుడు కాంట్రాక్టరు పనులు పూర్తి చేయకపోవడం వలన, వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం లేకపోవడం వలన 6 లక్షల ఎకరాలకు నీళ్లు
ప్రవహించి పంట పొలాలకు త్రాగునీరిచ్చేటువంటి అంద్రినీవా కాలువ ఇప్పటిదాకా నీళ్లు విడుదల చేయడం లేదు. ఇంత నీళ్లు ఉన్నా విడుదల చేయడం లేదు. తప్పేవరదంటే కాంట్రాక్టర్ది, ఇరిగేషన్ వాళ్ళ సమన్వయ లోపము ద్వారా జరిగింది. తక్షణమే ఆ పనులు పూర్తి చేయాలా, ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలా, వాళ్ళపై చర్యలు తీసుకోవాలా. తక్షణమే నీళ్లు పోయే విధంగా ఇన్ని నీళ్లు వస్తున్నా కానీ పుష్కలంగా జలాశయంలో నీళ్లు ఉన్నా వాడుకునే పరిస్థితి లేదు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలకు నీళ్ళు వస్తాయి. రైతులంతా చూస్తున్నారు నీళ్లు పంట పొలాలకు పెట్టుకోవాలని. కాబట్టి తక్షణమే ఆ కాలువ మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ వాళ్ళు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు అంతా కలిసి సమన్వయం చేసుకొని చర్చించుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ కాలువలో నీళ్లు పోయే విధంగా చేయాలి. అర్జెంటుగా రోడ్డు కంటే ముందు నీళ్లు అవసరం. రోడ్డు 6 నెలలు లేట్ అయినా ఏమీ ఇబ్బంది కాదు, కొంచెం లేట్ కావచ్చు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సూరత్ రోడ్డు అది పెద్ద రోడ్డు. కాబట్టి తక్షణమే పంట పొలాలకు నీళ్లు విడుదల చేసేకి ఏం మార్గము ఉందో ఆలోచన చేసి సమస్యను పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి, ఇరిగేషన్ వాళ్ళకి మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.